నిజంగా 10వ తరగతి పిల్లలు ట్రిగ్నోమెట్రీ అంటే కాస్త భయపడతారు. కానీ నిజం చెప్పాలంటే ఈ చాప్టర్ నుంచే పబ్లిక్ ఎగ్జామ్‌లో సులభంగా మార్కులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్వెషన్స్ చాలా సింపుల్‌గా ఉంటాయి. సో, ఈరోజు ఈ వీడియోలో ట్రిగ్నోమెట్రీ నుంచి వచ్చే అత్యంత ఇంపార్టెంట్ అంటే బాగా ఇంపార్టెంట్ ఒక 5 2 మార్క్స్ క్వెషన్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్‌గా పిల్లల యొక్క అంటే డిఫికల్టీ ఫీలింగ్‌ని దృష్టిలో ఉంచుకొని కొద్దిగా ఎక్కువ క్వెషన్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. అందుచేత ఈ ట్రిగ్నోమెట్రీ చాప్టర్‌ని 2 పార్ట్స్‌గా విడదీయడం జరుగుతుంది. ఇదేంటంటే ఇందులో ఏవో సాధారణంగా వచ్చే ప్రశ్నలు కాకుండా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా 2 మార్క్స్ వచ్చే విధంగా ఈ ప్రశ్నలన్నీ కూడా డిజైన్ చేయడం జరిగింది. మీరు ఈ వీడియోని పూర్తిగా చూసి ఒకసారి రివైజ్ చేస్తే గనక ట్రిగ్నోమెట్రీలో 2 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయన్నమాట. ఎలాంటి ఎగ్జామ్ ఫోకస్డ్ వీడియోస్ రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరి లేట్ చేయకుండా ఈ ఇంపార్టెంట్ ప్రశ్నలని స్టార్ట్ చేద్దాం. సో, ఈ క్వెషన్ నంబర్ 17లో ఈ ట్రిగ్నోమెట్రీ నుంచి వస్తుందనమాట. దీంట్లో యాక్చువల్‌గా 5 క్వెషన్స్ ఇచ్చానిక్కడ. ఈ క్వెషన్స్ యొక్క ఆన్సర్స్ వరుసగా చెప్తాను. దీంట్లో ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు ఇఫ్ టాన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 అండ్ టాన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/√3 ఇక్కడ ఏ మైనస్ బి దూరంగా వచ్చింది. 1/√3 అంటే ఇక్కడ బ్రాకెట్‌లో కూడా ఒక కండిషన్ కూడా ఇచ్చాడు. 0 లెస్ థాన్ ఏ ఆర్ బి లెస్ థాన్ 90 అంటే యాంగిల్స్ 0కి 90కి మధ్యలో ఉంటాయని అర్థం అనమాట ఇది. ట్రిగ్నోమెట్రీలో ఇది ప్రత్యేకంగా ఈ కండిషన్ ఖచ్చితంగా ఉంటదనమాట. దెన్ ఫైండ్ ఏ. అయితే ఏ యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నారు ఇక్కడ. యాక్చువల్‌గా మనకి ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోకి సంబంధించి మనకు ఒక టేబుల్ ఉంటది. అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోలు ఉంటాయి. సైన్, కాస్ అన్నిట్లోనూ కూడా ఉంటాయి. ఆ రేషియో టేబుల్ మనం చదవాల్సి ఉంటుంది. చదివితే గనుక ఈ సమ్స్ ఈజీగా మనం చేయగలుగుతాం. దీంట్లో టాన్ 60 ఈజ్ ఈక్వల్ టు √3 అని, టాన్ 30 ఈజ్ ఈక్వల్ టు 1/√3 అని ఇది మనకి టేబుల్ ద్వారా తెలుస్తుంది. ఇక్కడ చూడండి టాన్‌లో √3 వాల్యూ ఉందంటే ఏ ప్లస్ బి వాల్యూ 60 అన్నమాట. ఓకే. అలాగే టాన్‌లో ఏ మైనస్ బి ఇక్కడ ఉంది. 1/√3 ఉందంటే ఏ మైనస్ బి అంటే 30 అన్నమాట. సో, అదే కండిషన్ ఇక్కడ రాశాను. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 30. సో, ఇక్కడ ఏ ప్లస్ బిని, ఏ మైనస్ బిని 2 యాడ్ చేశామనుకోండి. ఇది 60 అండ్ ఇక్కడ 30. 60, 30 కలిపితే 90 అన్నమాట. అయితే ఇక్కడ 2a ఎలా వచ్చింది? అంటే ఇక్కడ చూడండి ఒకసారి ఏ ప్లస్ బిలో ఉండే ఈ ప్లస్ బి, ఏ మైనస్ బిలో ఉండే ఈ మైనస్ బి 2 క్యాన్సిల్ అవుతాయి యాడ్ చేసినప్పుడు. ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అయ్యి ఏ అండ్ ఏ 2a అవుతుంది. 2a ఈజ్ ఈక్వల్ టు 90 అనమాట. 2 a's ఆర్ 90 మీన్స్ 1a ఈజ్ 45. సో, హాఫ్ అనమాట. సో, ఏ అనే యాంగిల్ 45 డిగ్రీస్ అయిందనమాట. ఓకే. సెకండ్ క్వెషన్‌లోకి వస్తాం. ఏ స్టూడెంట్ సింప్లిఫైడ్ యాజ్ ఇక్కడ ఒక సైన్ 60 అంటే ఒక లైన్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. సైన్ 60 కాస్ 30 ప్లస్ సైన్ 30 కాస్ 60 వాల్యూ గురించి ఇక్కడ ఒక ఎక్స్‌ప్రెషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆ వాల్యూస్ అనేది జస్ట్ సబ్స్టిట్యూట్ చేశారు చూడండి. సైన్ 60 అంటే మనకి √3/2 అలాగే కాస్ 30 అంటే కూడా √3/2. ఈ 2 మల్టిప్లై చేశారు. √3 ఇంటూ √3 అంటే 3 అవుతుంది. అండ్ 2 ఇంటూ 2 4 అవుతుంది. ఆ విధంగా 3/4 అవుతుంది. సో, ఆ వాల్యూ ఇక్కడ ఇచ్చారు. అయితే ఈ స్టూడెంట్ చేసింది ఇది యాక్చువల్‌గా తప్పు. ఎందుకంటే ఈ ఫస్ట్ పార్ట్ మాత్రమే చేశారు. అండ్ ఈ సెకండ్ పార్ట్ కాలిక్యులేషన్‌లో లేదు. సో, అందుకని చెప్పేసి ఈ స్టూడెంట్ చేసింది తప్పనమాట. క్వెషన్ ఎలా ఇచ్చాడంటే, ఈ స్టూడెంట్ ఈ విధంగా ఆన్సర్ ఇచ్చాడు. ఇది రైటా కాదా? జస్టిఫై అని వస్తది. ఈ క్వెషన్ ఎప్పుడు కూడా ఎందుకంటే ఇందులో ఎక్కువ మార్కులు రావడం ఎక్కువ టైం తీసుకున్న కారణం ఏంటంటే, జస్టిఫై అని ఉంటది, ఫైండ్ అని ఉంటది, ఇవాల్యుయేట్ అని ఇలాంటి పదాలతో క్వెషన్స్ అడుగుతారు. సో, దాంతో కొద్ది క్వెషన్స్ ఎక్కువైనాయి. 2 పార్ట్స్‌గా చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ ఇది నిజమా రైటా కాదా అంటే దీనికి రీజన్ స్టూడెంట్ ఇగ్నోర్డ్ ద సెకండ్ టర్మ్. సెకండ్ టర్మ్ అనేది ఇగ్నోర్ చేశాడు కాబట్టి స్టూడెంట్ చెప్పింది తప్పు అన్నమాట. సైన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఇది యాక్చువల్‌గా ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం ఒకసారి చూసుకుంటే కనుక వాల్యూస్ కూడా ఇలాగే ఇచ్చాడు. సైన్ 60 కాస్ 30, సైన్ 30 కాస్ 60 ఈజ్ ఈక్వల్ టు సైన్ 60 ప్లస్ 30 అంటే ఇక్కడ ఏ అండ్ బి ఉన్నాయి. ఇక్కడ 60 అండ్ 30 ఉన్నాయి. సో, ఆటోమేటిక్‌గా ఏబీల ప్లేస్‌లో 60, 30 వస్తాయి. 60 ప్లస్ 30 90. సో, మన టేబుల్‌లో తెలుస్తుంది సైన్ 90 ఈజ్ ఈక్వల్ టు 1. సో, ఇక్కడ స్టూడెంట్ ఇగ్నోర్ చేయడం కారణంగా ఆ రెండో పార్ట్ చేయలేదు కాబట్టి తప్పు అంటున్నాం. చేసినంత వరకు రైటే. సో, అందుకని చెప్పి స్టూడెంట్ ఆన్సర్ రాంగ్ అనమాట. ఓకే. అండ్ దెన్ థర్డ్ క్వెషన్ ఫైండ్ ద ఫైండ్ సైన్ ఏ అండ్ కాస్ ఏ. ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది చూడండి ఇక్కడ. ఏబిసి అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది.
గివెన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విత్ సైడ్ 7, 24, 25. 7, 24, 25 ఉంది ఇక్కడ. అయితే ఒకసారి చూడండి, హైపోటెన్సివ్ అనేది 25 అండ్ అపోజిట్ టు యాంగిల్ ఏకి అపోజిట్ గా ఉన్న సైడ్ బీసీ అనేది 7 అండ్ అడ్జసెంట్ యాంగిల్ అంటే ఆ యాంగిల్ కి అనుగుణంగా టచ్ అవుతూ ఉండే లైన్ అన్న దాని పక్కనే ఉన్న లైన్ అనుకోవచ్చు. ఆ అడ్జసెంట్ యాంగిల్ అనేది ఏకి అడ్జసెంట్ సైడ్ 24 అన్నమాట. సో సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్సివ్ ఈజ్ ఈక్వల్ టు 7/25. ఆపోజిట్ సైడ్ అంటే బీసీ అండ్ హైపోటెన్సివ్ అంటే 25. సో ఆ విధంగా 7/25 వచ్చింది. కాస్ ఏ కూడా 24/25 వచ్చింది. ఇక్కడ రైట్ యాంగిల్ ఎక్కడ ఉందమ్మా? ఇక్కడ సి ఉంది. సో యాక్చువల్గా ఈ ట్రయాంగిల్ మనం ఎలా చదవాలి అంటే ట్రయాంగిల్ ఏసిబి అని చదవాలి. సో ఇది యాక్చువల్గా బి ఇక్కడ ఇచ్చుకుంటే బాగుండేది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినప్పుడు రైట్ యాంగిల్ని మధ్యలో ఉంచుకుని చదువుకోవాలి. ఆ చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. చదివేటప్పుడు ఏసీబీ అని చదవాలి. ట్రయాంగిల్ ఏసీబీ అని చదవాలన్నమాట. అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి అంతే. మిగిలిన ఏ ట్రయాంగిల్ అయినా ఎలా చదివినా పర్లేదు, కానీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎక్కడ రైట్ యాంగిల్ ఉందో దాన్ని సాధారణంగా మధ్యలో పెడతారు పేరు. అండ్ తర్వాత ఈ విధంగా సైన్ ఏ కాస్ ఏ మన ఫార్ములాస్ బట్టి ఈ ట్రయాంగిల్లో ఉండే వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా వాల్యూస్ వస్తాయి అంతే. సైన్ ఏ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్సివ్ 7/25. కాస్ ఏ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్సివ్ 24/25 అంతే. దీంట్లో ఎక్స్ప్లెనేషన్ ఏం కాదు. ఓకే, ఈ విధంగా సైన్ ఏ కాస్ ఏ వాల్యూస్ని సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే కనుక సైన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/2 అండ్ కాస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/2. మీరు ఒకసారి చూడండి, సైన్లో 1/2 ఏ వాల్యూ దగ్గర మన టేబుల్ చదివితే కనుక సైన్లో ఎక్కడ 1/2 వస్తుంది అంటే సైన్ 30 దగ్గర మనకు ఉంటుంది. ఆ టేబుల్ ద్వారా ఈ 1/2 సైన్లో ఎక్కడ ఉంది అనేది తెలుస్తుంది. 30 అనేది తెలుస్తుంది. అలాగే ఏ ప్లస్ బి కాస్లో ఎక్కడ 1/2 వస్తుంది? 60 దగ్గర వస్తుంది. కాస్ ఏ ప్లస్ బి 60 వస్తుంది. అంటే ఏ మైనస్ బి అంటే 30, ఏ ప్లస్ బి అంటే 60. ఇది ఎలా తెలుస్తుందంటే టేబుల్ మాత్రం మనం నేర్చుకోవాలి. టేబుల్ చదవడం ద్వారా మనకి ఆ టేబుల్లో వాల్యూస్ మనం ఐడెంటిఫై చేయడం ద్వారా మనకి తెలుస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 30 వచ్చింది, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60 వచ్చింది. ఏ ప్లస్ బిని యాడ్ చేస్తే ఏమవుద్ది? మైనస్ బి అండ్ ప్లస్ బి రెండు క్యాన్సిల్ అయిపోయి 2a ఈజ్ ఈక్వల్ టు 90 అవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 45 అవుతుంది. సేమ్ ఇదే లెక్క మనం ముందు సమ్లో కూడా అనుకున్నాం. సో ఆ విధంగా ఏ 45 అవుతుంది, బి వాల్యూ ఏ దగ్గర సబ్స్టిట్యూట్ చేసినా వస్తుంది. ఏ దగ్గర 45 వేసుకున్నాం ఒకసారి చూడండి. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 30 కదా, దీంట్లో ఏ దగ్గర 45 వేసాం అనుకో, 45 - 30 బి ఈజ్ ఈక్వల్ టు అటువైపు వెళ్తే 45 - 30 అంటే 50. అలా బి 15 అవుతుంది. ఇంకా లేదు ఇక్కడే డైరెక్ట్గా రెండు సబ్ట్రాక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే సబ్ట్రాక్ట్ చేస్తే ఏలు రెండు క్యాన్సిల్ అయిపోతే బిలు మిగులుతాయి. సో అప్పుడు -30 అవుద్ది. 2b ఈజ్ ఈక్వల్ టు 30 అయితే ఒక బి 15 అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఒకసారి కలుపుకుంటే ఏ ఆన్సర్ వస్తుంది, ఒకసారి సబ్ట్రాక్ట్ చేస్తే బి వాల్యూ వస్తుంది. సో ఆ విధంగా A45 B15 అని వాల్యూస్ మనకు తెలుస్తాయి అనమాట. ఓకే, ఇది మాత్రం A - B 30. ఇక్కడ A - B దగ్గర 30 ఎందుకు వచ్చిందంటే మన టేబుల్ ప్రకారం చూసుకోవాలి. టేబుల్ బాగా చదువుకుంటే మనకి సైన్ 30 వాల్యూ అంత, సైన్ 45 వాల్యూ అంత, అలా సైన్ 60 వాల్యూ అంత. టేబుల్ మాత్రం బాగా చదువుకోవాలి. ఈ సమ్స్ అన్ని మనకు కరెక్ట్గా 2 మార్క్స్ రావాలంటే టేబుల్ మాత్రం ఫోకస్డ్గా ఉండాలి. అండ్ తర్వాత ఫిఫ్త్ సమ్ చూస్తే కనుక సైన్ A + B = సైన్ A + సైన్ B. ఇది రైటా కాదా అనేది జస్టిఫై చేయమని అడుగుతున్నారు. ఒక ఈక్వేషన్ కింద ఇచ్చారు ఇక్కడ. ఇది రైటా కాదా అని చెప్పేసి అన్ని సందర్భాల్లో రైట్ అవుతుందా లేదా, మనకి ఏ ఒక్క సందర్భంలో తప్పు వచ్చినా తప్పే. సో ఒకసారి జస్టిఫై చేయమని చెప్పి అడుగుతున్నారు. ఒకసారి చూద్దాం. దిస్ ఇస్ నాట్ ఈక్వల్ టు, దీనికి ఈ రెండు సమానం కాదు అంటారు. ఎందుకంటే సైన్ A + B = సైన్ A + సైన్ B. ఇది రైటా కాదా, జస్టిఫై యువర్ ఆన్సర్ అంటున్నారు. సో సైన్ A + B = యాక్చువల్గా మనకు ఫార్ములా ఉంది. సైన్ A cos B + cos A sin B అని చెప్పేసి మనకు ఒక ఫార్ములా ఉంది. సైన్ A cos B + cos A sin B అని చెప్పేస్తుంది. కానీ ఇక్కడ మనకు ఓన్లీ సైన్ A + సైన్ B అని ఇచ్చారు. సో అందుకని ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్ అంటే మనకి ఒకసారి మన వాల్యూస్ను సబ్స్టిట్యూట్ చేసినా కానీ మనకి ఈ విధంగా క్లారిటీ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ 30 sin 30 ప్లస్ 30 అండ్ 60 వేసుకున్నాం అనుకోండి. sin 30 + sin 60 వేసుకుంటే 1/2 ప్లస్ √3/2 అలా వస్తాయి కదా. ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసినా కానీ ఈక్వల్గా రాదు. సో అలా కూడా జస్టిఫై చేయొచ్చు. సో ఫార్ములా ఇలా ఉంది, జస్ట్ 2 మార్క్సే కాబట్టి ఈ విధంగా సరిపోద్ది అనమాట. అందుకని గివెన్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. కరెక్ట్ ఐడెంటిటీ మాత్రం ఇదన్నమాట. ఓకే, మనకి ఇంకా
క్లారిఫికేషన్ కావాలి అంటే సమ్ వాల్యూస్ అనేది మీ దగ్గర ఏదో ఒక వాల్యూస్ సమ్ 45 అయినా పర్లేదు, ఏదో ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చూడండి, చేస్తే మనకి క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. We will meet you in the next one.